నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీని వీడిన నేతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నేత మా అమ్మకు ఫోన్ చేసి, సోనియాజీ, ఈ వయస్సులో వారితో పోరాడే శక్తి నాకు లేదు, నేను జైలుకు వెళ్లాలనుకోవటం లేదు, ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది అని కన్నీటి పర్యంతమయ్యారు అని రాహుల్ చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, మనం అధికారంతో పోరాడుతున్నాం, అందులో ఉన్న వ్యక్తులు ఈవీఎం, దర్యాప్తు సంస్థలు, ఈడీ, సిబిఐ, ఆదాయ పన్ను శాఖను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు కొందరు ఇటీవల బీజేపీలో చేరారు. వారిలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్రా శివసేనలో చేరారు. 48 ఏళ్లుగా పార్టీలో ఉన్న బాబా సిద్దిక్ కాంగ్రెస్ నుంచి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో జనవరి 14న భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభమైంది. దాదాపు 100కి పైగా జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు మీదుగా కొనసాగింది. 63 రోజుల అనంతరం ముంబై చేరుకుంది. దీనికి ఇండియా కూటమికి చెందిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గైర్హాజరయ్యారు. ఈ సభపై బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్తో నిలబడాలని ఎవ్వరూ కోరుకోరని ఎద్దేవా చేసింది.